నమస్తే అండి. ఈరోజు ఒక మంచి స్పెషల్ రాయల్ రెసిపీ నవరత్న పులావ్ చూపించబోతున్నాను. హోటల్స్లో తింటూ ఉంటాం, అలాగే ఫంక్షన్స్లో కూడా చేస్తుంటారు కదా. సో 9 రకాల కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పన్నీర్ అన్నీ కలిపి చేసే పులావ్ అనమాట. ఇది చాలా చాలా సూపర్గా ఉంటుంది. సింపుల్గా రైతాతో కూడా సర్వ్ చేసేయచ్చు. దీనికోసం ఇక్కడ నేను ఈ కప్పుతో 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ పులావ్ బాస్మతి రైస్తోనే చేసుకోవాలి. రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత మంచినీళ్ళు పోసి ఒక 20 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే బియ్యం కొంచెం నానతాయి అన్నమాట. 20 నిమిషాల తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు బియ్యానికి గాను 4 కప్పుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 8 కప్పుల నీళ్లు పోస్తున్నాను. నీళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, కానీ ఈ కొలత కంటే తగ్గించకండి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి నీళ్ళని బాగా తెరలకాగనివ్వాలి. నీళ్ళు ఇలా తెరలుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసేసి రైస్ని 85 to 90% వరకు ఉడికించేసుకోవాలి. చూడండి, రైస్ ఇలా చక్కగా ఉడుకుపడుతుంది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇలా కొద్దిగా నూనె, నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది తెల్లగా ఉంటుంది, అలాగే పొడి పొడిగా కూడా ఉంటుంది. ఒక 15 నిమిషాలకు అలాగా రైస్ ఇలా చక్కగా ఉడికిపోతుంది. చూడండి, రైస్ని ఇలా నలిపితే లైట్గా సాఫ్ట్గా ఉండాలన్నమాట. దాదాపు 85% వరకు రైస్ని నేను ఇక్కడ ఉడికించేసుకున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళని వార్చేసి రైస్ని వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టేసుకున్న రైస్ని కొద్దిసేపు అలా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి హీట్ చేసుకోవాలి. ఈ పులావ్ కంప్లీట్లీ నెయ్యితో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. మీరు కావాలంటే కొంచెం నెయ్యి, నూనె రెండింటి కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కంప్లీట్గా నెయ్యే వేశాను. ఇందులో ఒక 1/2 కప్పు బాదాంని ఇలా సగానికి కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు జీడిపప్పును కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి రెండు ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష కూడా వేసి ఇవి పొంగేంత వరకు మొత్తం కలిపి వేయించుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలో 1 కప్పు ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా అడుగు నుంచి కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే బాండికి పన్నీర్ ముక్కలు అనేవి స్టిక్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా చక్కగా లైట్ గోల్డెన్ కలర్లో వేగితే చాలు. తీసి బౌల్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే నెయ్యిలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు కూడా వేసి ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కోసం అన్నమాట. చూడండి, ఆనియన్స్ కూడా ఇలా మంచి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పూలు, ఇంచు దాల్చిన చెక్క, 5 యాలకులు, 5 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మసాలా దినుసుల్లోంచి కొద్దిగా ఫ్లేవర్ రిలీజ్ అయ్యేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి ముద్దతోని ఫ్లేవర్ మంచిగా వస్తుందండి పులావ్కి. ఈ అల్లం వెల్లుల్లి ముద్దలోని పచ్చివాసన కూడా పోయేంత వరకు మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బంగాళదుంప ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు కాలీఫ్లవర్, 1/2 కప్పు పచ్చి బఠానీ, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి మొత్తం అంతా కూడా ఇలా చక్కగా బాగా కలిపేసి మూత పెట్టి వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఒక 10-15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ ఉండాలండి, లేదంటే కూరగాయలు అడుగు పడుతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ వెజిటబుల్స్ అడుగు పడుతున్నాయి అనిపిస్తే ఒక చిన్న టీ గ్లాస్ అంత నీళ్లు పోసి కుక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూజ్ చేసిన బాండి మందంగా ఉంది కాబట్టి నాకైతే కూరగాయ ముక్కలు ఏమీ అడుగు పట్టలేదు. సో నేనైతే నీళ్ళేం పోయలేదు. ఒకవేళ మీకు అడుగు పడుతున్నాయి అనిపిస్తే నీళ్లు పోసుకోండి, లేదంటే అవసరం లేదు. చూడండి, 15 నిమిషాలకి వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా చక్కగా మగ్గిపోయి ఉంటాయి అన్నమాట. ఒక బంగాళదుంప ముక్కని ఇలా నొక్కి చూస్తే మీకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. ఇప్పుడు దీనిపైన ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేస్తున్నానండి. ఒకే 1 టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసాము, వెజిటబుల్స్లో కూడా ఉప్పు వేసాము. సో ఉప్పు చూసి వేసుకోండి. మొత్తంలో రైస్ అంతా కూడా బాగా కలిసిపోయేలా అడుగు నుంచి ఇలా చక్కగా కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, పన్నీర్ ముక్కలు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే పుదీనా తరుగు కూడా వేసుకోవాలి. చివరిగా పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ అద్దరిపోతుందన్నమాట. మళ్ళీ ఒక్కసారి అడుగు నుంచి మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిపేసి మూత పెట్టి 10 నిమిషాలు అలా సిమ్మర్లో పెట్టేసామంటే మనం వేసిన మసాలా దినుసుల్లోని ఫ్లేవర్ అంతా కూడా రైస్కి చక్కగా పడుతుంది.
ఇంకా ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా లాంటి మసాలాలు ఏం వేయరండి. ఇది జస్ట్ మైల్డ్ ఫ్లేవర్తోనే ఉంటుంది. అలా ఉంటేనే బాగుంటుంది కూడా. సో 10 నిమిషాలు సిమ్మర్లో ఉంచిన తర్వాత ఓపెన్ చేస్తే చక్కటి మైల్డ్ ఫ్లేవర్తో నవరత్న పులావ్ రెడీ అయిపోయినట్టే. దీన్నే హోమ్ స్టైల్లో ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది కూడా. ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్, కాకపోతే రైస్ని సపరేట్గా ఉడికించకుండా అన్నిటితో పాటే కలిపేసి నార్మల్ పులావ్ స్టైల్లో ఉడికించేస్తామన్నమాట. కానీ రెస్టారెంట్స్లో అయితే ఇదే ప్రాసెస్లో చేస్తారు. సో మరి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.